Welcome everyone. Welcome to the good evening of Sunday. Hope you all are doing fine, and today let's talk about the voids of enlightenment. అంటే మనకి ఎన్లైటన్మెంట్లోకి వచ్చేటప్పుడు ఉండేటువంటి ఈ వాయిడ్ స్థితి ఏదైతే ఉంటుందో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం. సో ప్రతి మచ్ మీరు అందరూ కూడా ఈ ప్రాసెస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో ఇప్పటి వరకు చాలా వరకు అన్నీ చేసేసే ఉంటారు. లైక్ మెడిటేషన్ చేయడం, లైక్ పుస్తకాలు చదవడం ఎట్సెట్రా. ఇవన్నీ మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేసేసే ఉంటారు. యాక్చువల్గా ఈ ఎన్లైటన్మెంట్ అనే ప్రాసెస్లోకి రావడానికి మీరు స్పెసిఫిక్గా ఇటువంటి ఏమీ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలామంది స్పిరిచువాలిటీతో టచ్ లేని వాళ్ళకు కూడా ఈ ఎన్లైటన్మెంట్ ప్రాసెస్లోకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఎన్లైటన్మెంట్ అనేది వెరీ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి స్పెసిఫిక్గా మీరు పర్టిక్యులర్గా ఇది చేస్తేనే ఎన్లైటన్మెంట్లోకి వస్తాం అనేటువంటిది ఏమీ లేదు. సో అయితే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే యు గెట్ స్టక్. అంటే ఇక్కడి నుంచి ఏం చేయాలి అనేది మీకు అవగాహనలోకి రాదు అనమాట. అంటే ఇక్కడ ఈ స్పెసిఫిక్గా ఈ టైంలో మనం ఏం చేయాలి అనేది. సో ప్రతి మచ్ చాలామంది ఏం చేస్తారు అంటే ఈ స్టేజ్లో చాలామంది మెడిటేషన్లోకి ఎక్కువగా, అంటే ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మేబీ నేను చేసే మెడిటేషన్ ఇంకా సరిపోవడం లేదేమో, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలేమో, ఇంకా ఎక్కువ సాధన చేయాలి అనేటువంటి ఆలోచనలోకి వస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఎక్కువ సాధన కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఈ ఆశ్రమాలకి, గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇంకా కొత్త రొటీన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొత్త ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకని అంటే మేబీ ఇప్పటివరకు నేను చేసింది సరిపోలేదేమో ఎన్లైటన్మెంట్లోకి రావడానికి అని చెప్పేసి ఇలా కొత్త ప్రాసెస్లు, టెక్నిక్లు ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో అయితే ఈ వాయిడ్ స్థితి అనేది, ఈ ఎన్లైటన్మెంట్లో వచ్చేటువంటి వాయిడ్ స్థితి, ఈ వాయిడ్ అంటే ఏంటి? శూన్య స్థితి అన్నమాట. ఈ శూన్య స్థితి అనేది ప్రతి ఒక్క ఎన్లైటెన్ మాస్టర్ కూడా, అంటే సృష్టిలో ఇప్పటి వరకు దాదాపుగా ఉన్నటువంటి 10,000 మంది ఎన్లైటెన్ మాస్టర్స్ సుమారుగా, వాళ్ళందరూ కూడా ఈ స్థితిని దాటి వెళ్ళిన వాళ్ళే. అంటే ఈ స్థితిని వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే అన్నమాట. కాబట్టి యు ఆర్ నో డిఫరెంట్ దెన్ దెమ్. సో ఈ స్థితి ఎట్లా ఉంటుంది అంటే, సాధారణంగా నెక్స్ట్ ఏం చేయాలి, ఈ స్పిరిచువల్ పాత్లో నేను ఎదగాలి అంటే ఏం చేయాలి, అసలు ఎదుగుదల అంటే ఏంటి? స్పిరిచువల్ పాత్లో మీ ఎదుగుదల అంటే మీరు ఎన్లైటన్మెంట్లోకి రావడం అనమాట. అంటే మీరు స్పిరిచువల్గా ఎన్లైటన్ అవ్వడం, ఆర్ ఎసెండ్ అవ్వడం, లేదంటే రియలైజేషన్ జరగడం. సో వీటిలో మీరు ఏ వర్డ్ వాడుకున్నా అన్నిటికీ మీనింగ్ ఒకటే, మోర్ ఆర్ లెస్. బట్ ఐ ప్రిఫర్ టు యూజ్ ద వర్డ్ రియలైజేషన్ అనమాట. ఎందుకని అంటే ఈ ఎన్లైటన్మెంట్లో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ భూమి మీదకి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అనేది మీరు రియలైజ్ అవుతారు అనమాట ఈ ఎన్లైటన్మెంట్లో. అందుకని ఐ కాల్ ఇట్ యాజ్ రియలైజేషన్ రాదర్ దాన్ ఎన్లైటన్మెంట్ ఆర్ అసెన్షన్. అసెన్షన్ అనేది మోర్ ఆర్ లైక్ ఆఫ్టర్ యూ లీవ్ ద ఫిజికల్ బాడీ జరిగేది అసెన్షన్. సో ద బెస్ట్ వర్డ్ టు యూజ్ ఫర్ దిస్ ఈజ్ రియలైజేషన్ అనమాట. సో ఈ రియలైజేషన్లో వచ్చేటువంటి ఈ వాయిడ్ స్థితి అనేది మీ అందరికీ ఆల్మోస్ట్ యు ఆర్ ఆల్ ఎట్ ద థ్రెషోల్డ్ అనమాట. అంటే మీరు ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటువంటి
ఆ డోర్వే దగ్గర ఆల్మోస్ట్ యు ఆర్ స్టాండింగ్ అట్ ద డోర్వే, అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అనేదే మీకు క్వశ్చన్. సో స్పెసిఫిక్గా ఇటువంటి స్థితిలో, ఈ వాయిడ్ స్థితి ఏదైతే ఉందో, ఈ స్థితిలో మీకు అనేక డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్, హ్యావ్ ఐ డన్ ఎనఫ్, ఇంకా ఏమన్నా చేయాలా అనేది. సో ఎన్లైటన్మెంట్ ఆర్ అసెన్షన్ ఆర్ రియలైజేషన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, దీనిలో స్పెసిఫిక్గా చేయవలసింది ఇంకా ఫర్దర్గా ఏమీ ఉండదు. మరి ఫర్దర్గా ఏమీ లేకపోతే రియలైజేషన్ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అని మీరు అడగచ్చు. సో యాక్చువల్గా మీరు మ్యాక్సిమం మీరు చేయవలసింది ఏంటి అంటే, మీకు ఈ యొక్క వాయిడ్ స్థితిలో మీకు ఏం జరుగుతుంది అంటే, మీ యొక్క స్టక్ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు అవేర్నెస్లోకి రావడం మొదలవుతాయి. అంటే మీ లైఫ్లో ఏదైతే మీరు కొన్ని ఎనర్జెటిక్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అయితే మీరు స్టక్ అయి ఉన్నారో, అటువంటి అన్ని ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ కూడా రెజల్యూషన్లోకి మీకు ఇప్పుడు వస్తాయి. అంటే మీ రెజల్యూషన్ కోసం వస్తాయి. అంటే మీరు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్, మీకు ఏదేది అయితే ఎనర్జీస్ అన్నీ స్టక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా రెజల్యూషన్ కోసం ఇప్పుడు మీ వ్యూలోకి, మీ అవేర్నెస్లోకి తీసుకురాబడతాయి అన్నమాట. సో ఇలా తీసుకురాబడినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, వాటిని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేయాలన్నమాట. సో అవి మీ యొక్క అవేర్నెస్లోకి రావాలి అంటే, ద బెస్ట్ థింగ్ దట్ ఐ సే ఈజ్ ఏంటంటే, మీరు టేక్ వాక్స్ బై యువర్ సెల్ఫ్, స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఒంటరిగా ఒక్కరే ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు అట్లా ఈవినింగ్స్ కానీ అట్లా మీరు మీ అంతటా మీరే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా టేక్ సమ్ వాక్స్. అప్పుడు ఆ ఎనర్జీస్ మీ దగ్గరికి వస్తాయన్నమాట. సో ఎనర్జీస్ వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, కంపాషన్తో వాటిని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేయాలి. డోంట్ ప్రాసెస్ దెమ్. ఆ ఎనర్జీస్ని మీరు వన్స్ యూ ట్రై టు ప్రాసెస్ దోస్ ఎనర్జీస్, యూ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు దట్ రట్. అంటే మీరు మళ్ళీ దానిలోనే కూరుకుపోతారనమాట. ఆ ఎనర్జీస్ని మీరు అలౌ చేస్తే అవి మీ నుంచి వెళ్ళిపోతాయి. అలా you will see a procession of energies coming in one after the other, all of them that are stuck. వేటిలో అయితే ఎనర్జీ బ్యాలెన్స్ లేదో అటువంటి అంశాలన్నీ కూడా మీకు తెర మీదకి వస్తాయి ఇప్పుడు. అంటే మీ అవేర్నెస్లోకి తీసుకురాబడతాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మీకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంపాషన్ ఉండాలన్నమాట, వాటిని అలౌ చేసి రిలీజ్ చేయడానికి. సో మీకు ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఈ అంశాలు ఏదైనా సరే మీ అవేర్నెస్లోకి వచ్చినప్పుడు, ఈ అంశాలు జరగడానికి కావలసినటువంటి జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే మీకు అవేర్నెస్లోకి వస్తాయో వాటిని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే అర్థం అంటే ఏంటి? బేసిక్గా మన లైఫ్లో జరిగినటువంటి అన్ని సిచ్యువేషన్స్ కూడా ఏదో ఒక కారణం చేత అవి జరిగాయి. వాటిని మనం గుడ్ ఆర్ బ్యాడ్గా జడ్జ్ చేస్తాం. అంటే మన ఈగో అలా జడ్జ్ చేస్తుంది అన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ సిచ్యువేషన్స్ని ఒక వ్యూలోనే చూస్తున్నాం. అంటే మన వ్యూ పాయింట్లోనే చూస్తున్నాం. మన ఈగో ఎలా చెప్తే అలా అర్థం చేసుకుంటున్నాం మనం దాన్ని. కానీ దర్ ఇస్ మచ్ మోర్ that's transpired from out of those situations అన్నమాట than what we see in it. సో కాబట్టి
the moment you judge, then it goes back and అది ఎలా తయారవుతుందంటే ఈగోతో కనుక మనం జడ్జ్ చేస్తే ఏదైనా సిచ్యువేషన్ని అది it gets deeply ingrained in into our being. అది ఒక స్టక్ ఎనర్జీ పాయింట్ లాగా తయారవుతుంది అనమాట. సో ఈ సిరీస్ ఆఫ్ స్టక్ ఎనర్జీ పాయింట్స్ అన్నీ మనకి ఇప్పుడు అవేర్నెస్లోకి వస్తాయి. సో ఇటువంటి టైంలో మనం వాటిని యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. సో అవి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాసెస్ చేయకుండా కంపాషన్తో అవి మన లైఫ్లో జరగవలసి ఉండి జరిగాయి. సో దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్, దెర్ ఈజ్ నో గుడ్, దెర్ ఈజ్ నో బ్యాడ్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అండ్ మన డివైన్ it has blessed us with those incidents, with those situations అని మనం గనక కంపాషన్తో వాటిని రిలీజ్ చేస్తే అవి మన నుంచి పోతాయి. ఐ నో ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ బ్రూటల్ ఆల్సో, బట్ విత్ కంపాషన్ తో గనక మనం వాటిని రిలీజ్ చేస్తే అవి మన నుంచి వెళ్ళిపోతాయి. And this procession of these energies will keep, it's like a procession. It's like they keep coming to you all the time. They keep, the minute you release one thing, you get another one. The minute you release that, you get another one. So this is what happens before you get into enlightenment. So what I'm trying to tell you here is you don't have to do more and more meditation, you don't need to read more books, you don't need to listen to more gurus or something. You don't have to go do certain types of routines or practices or procedures. ఏవి చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఉన్నటువంటి ఎనర్జీస్ దీన్ని సపోర్ట్ చేయలేదు. ఇది ఒకప్పుడు మీరు ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయాల్సి వచ్చేది, ఇంకా ఎక్కువ చేయవలసి అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న ఎనర్జీస్లో, కరెంట్ ఎనర్జీస్లో మీకు అటువంటి ఆ ఏజ్, న్యూ ఏజ్ అనేది ఇట్స్ గాన్, ఇట్స్ డన్ అండ్ ఓవర్, నో మోర్. It's been there for 250 years, but no more. It's done. So now, this is the age of awareness. అంటే మన కాన్షియస్నెస్లోకి మనం వచ్చేటువంటి శకం అన్నమాట ఇది. సో ఈ ఏజ్ ఆఫ్ అవేర్నెస్లో మీకు ఎనర్జీస్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే మీకు ఆ స్టక్ ఎనర్జీస్ అన్నిటినీ మీకు అవేర్నెస్లోకి తీసుకొస్తాయి అన్నమాట. ఇలా తీసుకొచ్చి మనం వదిలేస్తే అప్పుడు మనం ఎన్లైటన్మెంట్లోకి వెళ్తాం. అయితే ద క్యాచ్ ఈజ్ ఈ ఎనర్జీస్ అనేవి మీరు ఇక్కడ కంప్లీట్గా ఎన్లైటన్మెంట్లోకి వెళ్తారు, లేదంటే వెళ్ళరు. సగం వెళ్ళడం అనేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. అంటే ఇట్స్ ఆల్ ఆర్ నన్. సో either you get rid of all of these energies and go into enlightenment, or you fight with it for few lifetimes. So that's the catch. Either you go fully or you don't go at all. So kabatti now is the time to allow those energies to come into our life and clear everything that is out of balance, everything that is everything that does not serve you అన్నమాట. వాటన్నిటినీ వదిలేయాల్సిన అవసరం ఉంది. సో this is what I wanted to talk about today, and now I will open up the floor for questions and answers. Let's get on with it. So you can raise your hand and so then I will let you speak. నమస్తే, చెప్పండి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ అండ్ వెల్ డిఫైన్డ్ అంటున్నారు కదా సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిఫైన్డ్ మీన్స్ వాట్? ప్రీడిఫైన్డ్ అదే అంటే అన్ని నిశ్చయించబడి ఉంటాయి. మన కర్మలు, పూర్వజన్మ యొక్క
వాటి ద్వారా మనం ఈ జన్మలో అనుభవిస్తాము అని అంటున్నారు కదా సార్. మీరు లాస్ట్ సెషన్ లో కూడా చెప్పారు 95% ఈ యొక్క వీటిని అనుభవించడంలోనే అయిపోతుంది మన ఎఫర్ట్ అంతాను. మన ఈ ప్రోగ్రెస్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది సార్? Yeah, so the 95% that I've talked about, that is the karma that you get from your biological DNA, from your parents. అంటే మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ యొక్క యాన్సెస్టర్స్ నుంచి కానీ వచ్చేటువంటి కర్మ అనేది డిఎన్ఏ రూపంలో మీరు ఇన్హెరిట్ చేసుకుంటారు వాళ్ళ నుంచి. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం యాజ్ సక్సెసర్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ వాళ్ళ డిఎన్ఏని మనం ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి కర్మలు కూడా మనకు వస్తాయి. సో ఈ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ తాలూకు రెజల్యూషన్ని మనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 95% ఆఫ్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్ మనం వీ బ్యాటిల్ విత్ దోస్. అంటే ఆ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ తాలూకు కర్మ తాలూకు క్యారెక్టర్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని మనం కూడా ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు వాటితోనే మనం బ్యాటిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచే కదా అవి మనకు వచ్చేది, కాబట్టి మనం కూడా ఇది చేయవలసి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద 95% ఆఫ్ కర్మ అనేది. సో ఇప్పుడు మనం ఈ ఏవైతే మన లైఫ్లో ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నామో అవన్నీ కూడా ఇప్పుడు మనకి అవేర్నెస్లోకి వస్తాయి. అంటే ఏదేది అయితే ఇంబ్యాలెన్స్లో ఉందో, అంటే బ్యాలెన్స్ అయిపోయిన విషయాలు మీకు రావు. ఎక్కడైతే మీరు స్టక్ అయి ఉన్నారో, ఏ ఎనర్జీ అయితే మీలో రెజల్యూషన్ కాకుండా ఉందో అవి ఇప్పుడు వస్తాయన్నమాట అవేర్నెస్లోకి. అది సార్, అది ఎంత పర్సంటేజ్ మనం కర్మని పోగొట్టుకున్నాము అని ఎలా తెలుస్తుంది సార్ మనకు? మీకు ఇంకా ఏ ఎనర్జీస్ రావట్లేదు అనుకోండి అవేర్నెస్లోకి, దెన్ యు ఆర్ డన్. అంటే ఇట్స్ నాట్ ఈజీ. A typical master goes through it for about 20 to 30 years. But it really depends on the level of allowing అనమాట. అంటే మీరు ఎంత అలౌ చేస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇట్ మే టేక్ జస్ట్ ఎ డే or an year, or it could be a decade also. But typical for an enlightened master is 20 to 30 years. సార్, మరి ఎన్ని జన్మలు ఎత్తామో అది తెలుసుకోవడమే కష్టం సార్. ఇంకోటి ఈ ఎనర్జీస్ అలౌ చేయడం, దాన్ని నలిఫై చేయడం అనేది కొద్దిగా నా స్థాయికి అర్థం కావడం లేదు సార్. కొద్దిగా విత్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలిగితే కొద్దిగా దయచేసి చెప్పండి. అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తామనేది అనవసరమైన పాయింట్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఈ స్టేజ్కి రావు. అంటే all your previous incarnations are like brothers and sisters of you. అంటే they are like the aspects of your soul. అంటే మన సోల్ యొక్క ఒక్కొక్క జన్మ కూడా ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ అన్నమాట. సో టిపికలీ they are like spiritual brothers and sisters of you, but they are not you. But you have the essence of your soul within you. So in the last few incarnations low, your soul's desire is to come into you so that you can integrate all of those lifetimes. Ippudu అన్ని లైఫ్ టైమ్స్లో ఉన్నటువంటి ఈ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దట్స్ వాట్ ఈస్ ద సోల్స్ డిజైర్ ఈజ్. అయితే ఇప్పుడు
ఈ రెజల్యూషన్ అంటే అన్రిజాల్వ్డ్ అన్బ్యాలెన్స్లో ఉన్నవి మన ఎరుకలోకి వస్తే ఎలా గుర్తించాలి? ఐ కెనాట్ టెల్ యూ దాట్, బికాజ్ మీ లైఫ్లో ఏది ఇంబ్యాలెన్స్లో ఉన్నది అనేది హౌ డు ఐ నో? తెలియదు కదా. సో అది ఏది ఇంబ్యాలెన్స్లో ఉన్నది అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ హార్మ్డ్ సంబడి in your life in the past, and then you felt guilty about it. So adi మీరు మర్చిపోయి ఉండొచ్చు దాని గురించి. So several years passed and you have forgotten about it, but then it comes into your awareness now. So those kind of things, maybe you have cheated someone. Maybe you have, how I can say this? So maybe you bluffed yourself. Maybe you bluffed somebody else. So all of those things that are stuck, and then you felt guilty about them. So all those things will come into your awareness now. Adi. So, and any specific examples ante, so I cannot give that because those things that have happened in your life, I do not know. So you are the one who would know it and who would acknowledge it when it comes into your awareness now. Thank you, sir. కాకపోతే కొద్దిగా మచ్ క్లియర్ కోసం కొద్దిగా టైం మీకు ఇచ్చేస్తున్నాను సార్, ఏమనుకోకండి. చెప్పండి సార్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు అనుభవం అనేది చెప్తున్నాను సార్. నేను చేసే ప్రొఫెషన్ క్వైట్ రోమింగ్ జాబ్ సార్. ఇండియా, అబ్రాడ్, మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ, మొత్తం వరల్డ్ అంతా తిరుగుతూ ఉంటాను. అండ్ లిటరల్లీ ఫ్యామిలీ లైఫ్ చాలా తక్కువ సార్. అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ, మా పేరెంట్స్, నా వైఫ్, చిల్డ్రన్స్ ని నేటివ్ ప్లేస్ లో పెట్టి ఆల్ ఓవర్ వరల్డ్ తిరుగుతూ ఉంటాను. అది అవాయిడ్ చేసుకోవడానికి నేను ట్రై చేశాను, కానీ బై డెస్టినీ నా పూర్వజన్మ యొక్క ఇదో తెలీదు. మీరు ఎనర్జీస్ అంటున్నారు, దానికి రిలేట్ అవుతుంది. నేను స్టిల్ ఐఎమ్ వన్ టైమ్ ఆ ప్రొఫెషన్ ని డిస్కంటిన్యూ చేసి అలాంగ్ విత్ మై ఫ్యామిలీతో ఉండడానికి 2 years ట్రై చేశాను, కానీ అది అన్సక్సెస్ఫుల్ అయ్యి అగైన్ వెంట్ బ్యాక్ టు మై ఓల్డ్ ప్రొఫెషన్. స్టిల్ ఐఎమ్ ఇన్ రోమింగ్ జాబ్. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి సింక్ అయింది సార్. దానికి ఆ ఎనర్జీస్ అంటే దాన్ని ఎలా నలిఫై చేయాలి, ఎలా అలో చేయాలి, అది యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే, సమ్ పాస్ట్ లైఫ్ లో ఏదో చేసి ఉండొచ్చు, దానికే నాకు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ దూరంగా ఉంటున్నా. మేబీ గుడ్, మేబీ నాట్ గుడ్, ఐ డోంట్ నో. దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జడ్జ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. వాట్ దట్ మీన్స్ ఇస్ you have made a judgment that because you have done something wrong in the past, ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండవలసి వస్తుంది అని చెప్పేసి, that judgment itself is wrong. మీరు ఒంటరిగా ఉండటం అనేది it is an opportunity given to you by your soul for resolution. అంటే ఈ ఎనర్జీస్ మీ దగ్గరికి రావడానికి కావలసినటువంటి అవకాశాన్ని మీ సోల్ మీకు కల్పించింది. ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినీ. ఇట్ ఈస్ హౌ యూ మస్ట్ హ్యావ్ చోజన్ బిఫోర్ యువర్ ఇన్కార్నేషన్. యు సీ, దట్ ఈస్ ద బ్యూటీ. సో typically, as I told you before, it takes 20 to 30 years, a typical, an average, for resolution. So it's an opportunity given by your soul to you for energy resolution. But you don't see it that way because your little limited human mind cannot comprehend why you are even given this time. But this time is an absolutely precious time and very sacred time for you
to go through those stuck energy points. So how do you resolve it? First you need to get an understanding that everything that you do along with your soul. That means your soul has an absolute signature on whatever that you are doing. So you are doing together with your soul. There is nothing good, nothing bad. Your soul does not recognize anything that you have ever done in your life as good or bad. It has total compassion for you. So all that it's asking you is, can you allow my blessings with compassion? Thank you very much, sir. Much clear and understood. Sir, one more final doubt, sir. Sir, ఇది పేరెంట్స్ నుంచి DNA ద్వారా మనం కొన్ని కర్మలు తీసుకుంటున్నాం సార్. దీన్ని we can accept, సార్. ఇప్పుడు నా కొడుకున్నాడు, నేను చేసే నుంచి ఆడు ఎందుకు అనుభవించాను, అది కొద్ది క్లారిటీ రాలేదు సార్. Unfortunately, that's how it happens. There is, because all our thoughts, all our deeds, the patterns of us, everything is deeply ingrained into our DNA. So naturally, our kids will also inherit the DNA. So what passes with the DNA? Everything, right from the way how our kids will look like, how they act, how they react, and so on and so forth, all of our characteristics. But then they also have a choice to let go of most of these and then inherit their own. So it's quite an unfortunate thing, but that's how it happens. And they will also have an opportunity to bring in their own DNA. And the own DNA, even your own DNA, can come into you if you allow it. Your own DNA, which is not dependent on your parents, which is not dependent on the biology that you have inherited from your parents, and that is called your light body. Danne Telugulo Kanti Sereram antaru. That is the true temple of God. And mana yokka soul, mana yokka divine, it comes and resides in that temple of God, which is I am. Okay, sir. Thank you very much, sir. You're welcome. Yeah. So, Good morning, sir. Ram Reddy here. Ram Reddy garu cheppandi. Yeah. Small question. New energy, old energy, this new energy came 2 years back. What is new energy? What is old energy? Is there any difference between? So, I mean, we cannot really say old energy and new energy, but just for distinguish చేయడానికి మనం అలా ఓల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీ అని అంటుంటాం, బట్ ఇట్ ఈస్ టెక్నికలీ ద ఎవల్యూషన్ అనమాట. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీనే ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పుకునేటువంటి దీనిలో మనం ఏం చేస్తామంటే ఓల్డ్ ఎనర్జీ న్యూ ఎనర్జీ అని అంటాం. కానీ టెక్నికలీ ద డిఫరెన్స్ ఇస్ ఓల్డ్ ఎనర్జీ డస్ నాట్ హ్యావ్ కాన్షియస్నెస్ ఇన్ ఇట్. But new energy is a combination of consciousness and energy together, melded together. So that is the difference. The new energy actually comes from within. Ante manalone vastundannamata new energy anedi. So it starts within the human being. And that new energy comes in enlightenment.
into us. So when the new energy comes, it's going to clear the imbalances within the human, and it also brings forth all of those stuck energies into our awareness for acceptance and release. Yeah. And DNA change మీకు అంటే విన్నాను రెండు పోగుల DNA 12 states or something. So what is this? So DNA 2 states, 12 states or something, it will act with all DNA. Yeah, what they say is like మన DNA is actually 12 strands అని చెప్తారు. So I don't know the biological medical attributes of the DNA, but all that I can say is ఈ 12 strands DNA is a complete DNA అంటారు. అంటే మనకి రైట్ నౌ ఇన్ అవేర్నెస్లో ఉంది 2 strand DNA అంటారు. 2 strands means the medical equipment can only detect right now the information that is available in 2 strands. But then they have labeled the remaining 10 strands as junk DNA. So medical terms lo manaki aa remaining 10 DNA ni వాళ్ళు ఐడెంటిఫై చేయలేక దాన్ని జంక్ DNA అని స్టాంప్ వేసి పక్కన పెట్టేశారు. But technically those 10 strands contains our essence, means they contain the experiences of all of the lifetimes of our soul. So when a human being is coming into awareness, is coming into enlightenment, that information that is contained in those 10 strands will also start waking up. So what that means is you get an intuitive feelings of the essence of those 10 strands. So in this time of enlightenment, you get intuitive feelings about certain things and you don't know where they are coming from. Say you may feel that the aspect of, say for example, an artist, one of your soul's aspects could be an artist. So now you feel that you know the art and you are so artistic and so on and so forth. That could be an aspect of your soul. Or you could be a philosopher. One of the aspects of your soul could be a philosopher. So suddenly you start becoming aware of philosophical concepts. It's as if that you know about philosophy and you start speaking about philosophy and so on and so forth. So those could be the aspects of your soul. You could be a great warrior. You could have been, and that starts coming up now. And you get intuitive feelings about you being involved in a war. You never know, right? You could be a king. One of the aspects of your, one of the aspects of your soul could be a king. So you get those insights. So when all of this 10 strands are waking up, you get those intuitive feelings about the lifetimes of your soul in the past. Yes, sir. Enlightenment or awareness or this will come automatically whether you meditate or not, or not. అవునండి. అంటే ఇప్పుడు ఒకే వచ్చిన వాళ్ళు మరి జస్ట్ మెడిటేషన్ చేయాలన్నా లేకపోతే జస్ట్ ఎన్లైట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది.
first to start doing meditation? So I would suggest that see, in my opinion, a meditation means, of course, meditation has so many meanings, and so many people does meditation in so many different ways, like mindful meditation, there are so many things. But in my opinion, for this particular time in the history, meditation means taking long walks by yourself. That's what meditation means for me at this time. Yeah. Allowing the energies to come to you. Yeah. So you don't need to sit in a room and close your eyes and anapana-sati meditation. Well, you can do it, and you can do more and more of it. But then you end up getting back to the same point where you are at, even after 10 years of doing meditation. So being back to go for the last alone. Yeah. Spending time for yourself, by yourself, taking long walks, just be yourself, and then allow those energies to serve you. Allow those energies to bring into your awareness all of those stuck energies. But long walks, body is moving, but mind will be somewhere else. You will go always to the past, So there is a lot of background noise, Andy, and for some reason it's getting cut. What you're saying? Can you hear me, sir? Is it clear? Yeah, still there is noise in the background, Andy. కొద్దిగా అలాగే ఉందండి. ఓకే ఓకే ఆల్రైట్. So somebody asked a question. Let me see. Meditation means long walks అన్నారు, అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. Yeah. So the meaning of the word meditation itself is changed now. I've changed it. So you don't have to sit and meditate for hours together. There is nothing that's going to happen in meditation. I have done meditation personally. That's about many years ago, right at the time of conversion from an old consciousness into new consciousness. Our time low, I did it, and I know the importance of it at that time. But now it's not needed anymore. It's done and over. The time of meditation done and over. The time of new age, it's gone. It's no more. But maybe these organizations will function for a few more years, and then they will be gone. So maybe for about 10 to 15 years, and then they'll be gone, because the energies have changed. Humans are evolving, new energies are coming in. The evolution has come to a stage where people are coming into their awareness. People are actually coming into their consciousness, where there is a new energy which is a combination of consciousness and energy. When all this is happening, your meditation is kind of an old routine. If you still want to do it, you can do it, but you will be back to square one even after you do it for 10-20 years. So what you get in meditation is probably a little bit of energy, and maybe few experiences here and there. But what is it that you are really gaining out of it, spending that much time? Really nothing. So
my understanding, my definition of meditation in these times is just taking long walks, and by being yourself, మీరు ఒక్కరే, allowing those energies to come and serve you. And that's what matters at this time. And then I'm going to explain you very, very clearly with all the examples on November 29th. And don't miss that class ever. And that will be the ultimate and a class with the highest magnitude that I can ever deliver. November 29th. Do not miss it. ఎస్ చెప్పండి సార్. మోహన్ గారు. సార్, ఇది మీరు ఎనర్జీస్ దిస్ ద టైమ్ ఎనర్జీస్ ఆర్ అబండెంట్ నౌ, ఇది అందరికీ వస్తుందా? దోస్ హూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ కి వాళ్ళకి కనపడుతుందా, అంటే ఫీల్ అవుతుందా? See, actually, most of you, pretty much all of you, are in the process. Otherwise, you don't get into these kind of discussions. You're not attracted to this information. You're not. So most of you are here, and now you are stuck. Now you don't know what to do, where to go. Right? So this is the time for you to not to look back anymore. It's done and over. There is nothing more to do except allowing that those last few energies to come in and clear everything. So the point is, you need to let go of everything that you have ever believed to be true. Okay? And it's the most difficult thing also. It's not easy. How can I just let go of something that I've believed to be true throughout my life? Is that easy? Definitely not. So, yeah, but you need to let go of every belief that you have ever thought to be true. And that's what holds you back from enlightenment, and that's what can give you enlightenment also. So, the moment you release all of your beliefs, then you will get through the doorway of enlightenment. Even if you have one single belief system, the dragon at the doorway don't let you allow into enlightenment. Period. మనతో మనం ఉండాలి అన్నారు, ఒంటరిగా ఉండాలి అన్నారు. మరి ఇట్లా ఫ్యామిలీ ఉన్నప్పుడు అది ఎట్లా సాధ్యం అవుతుంది సార్? అంటే మీ అంతటా మీరు వాకింగ్ చేయలేరా? ఇంకా ఇప్పుడు వాకింగ్ వరకు ఓకే సార్, ఇప్పుడు మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour మధ్యాహ్నం. కానీ మీరు ఇందాక ఒక అతను అడిగారు, మనం వాకింగ్ చేస్తుంటాం కానీ మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. Yes, even while you are having a breakfast, those energies will come to you. While having lunch or dinner, or maybe while taking bath, you never know. So those energies will start bombarding. They will keep coming into you. They will keep coming to you. They will bring all of those stuck energies into your awareness all of the time. So, అంటే నేను అనేది ఏంటంటే సార్, మనం తర్వాత బిలీఫ్ సిస్టమ్స్ ఇవన్నీ, అంటే ఇప్పుడు మనం ఇదిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ తర్వాత కెరియర్ ఉంటే కెరియర్ కానీ వీటన్నిటి గురించి ఏం ఆలోచిస్తుందంటారా? లెట్ ఇట్ గో అన్నట్టుగానే ఉండాలి. Yeah, when they come, just accept and release. Do not process them. They will come to you. It doesn't matter whether you are with the family or whether you are by yourself. But
it will be easier for you when you are by yourself rather than with the family. But even because it's your own process, it's your own personal process. Two people cannot go through it at the same time. Even if your partner is also going through it, it will be a separate process by themselves. So family dynamics, yeah, it's difficult, but if you can try, why not? అలా ఉండడం వల్ల ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అట్లా వచ్చే అవకాశం ఉండొచ్చు కదా సార్? Yeah, for a period of time, you will have the illusion of being disturbed, and they will have an illusion that they are being disturbed. But that's only for a period of time, because they have no clue what you are going through. ఇప్పుడు నా లైఫ్ మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా సార్, నాకు ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్రాపర్గా ఒక ఇదిలో కెరియర్ బిజినెస్ అంతా బాగున్న టైంలో ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక చిన్న ప్రాబ్లం పార్ట్నర్ తో వచ్చి అది మేబీ అది ఒక రకమైన అంటే కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. తర్వాత అట్లా నాకు హెల్త్ ఇష్యూ రావడం, సో అక్కడి నుంచి టోటల్గా బిజినెస్ అంటే ఆల్మోస్ట్ నేను నీళ్ళు అయిపోయింది. సో ఐ వాజ్ ఇంటూ ఓకే ఐఎమ్ లర్నింగ్ మ్యూజిక్, అది జస్ట్ లైక్ దట్ ఐఎమ్ జస్ట్ పాసింగ్ మై టైమ్ అండ్ ఐఎమ్ ఇంటూ ది ప్రాసెస్ లైక్ స్పిరిచువల్ సైడ్ ఇది వచ్చాను నేను. అంటే బ్రీతింగ్ కానీ మెడిటేషన్ కానీ చేయడం కానీ అది చేయడం స్టార్ట్ అయింది సార్ అట్లా. సో ఇది ఎవ్రీ అంటే హూఎవర్ కమింగ్ టు దిస్ జర్నీ అందరి లైఫ్ లో అట్లా ఒక ట్రామా అంతా మీరు అన్నట్టు ఇది వచ్చి అట్లా కొంతకాలం తర్వాత మనం ఇదవుతామా, తర్వాత మనకు ఇలా ఎనర్జీస్ రావడం మీరు అనేది ఏంటంటే దట్ మే బి బికాస్ ఆఫ్ ది అన్రిలీజ్డ్ ఇది రావడం వలన వస్తాయి. So the way your life has changed, it's like a turning point, and that turning point is there pretty much in everybody's life who are coming into enlightenment. So that turning point ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎన్లైటన్మెంట్లోకి రావాలి అంటే మీరు నార్మల్ రెగ్యులర్ హ్యూమన్ లైఫ్లో ఉన్నారనుకోండి, మీకు ఆ చేంజ్ ఎలా వస్తుంది అంటే మీరు ఎలా వస్తారు, అసలు దీనిలోకి రాలేరు కదా. అంటే సో యువర్ నార్మల్ హ్యూమన్ లైఫ్ వాజ్ అన్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ మీకు అప్పటి వరకు. సో యు ఆర్ బిజీ విత్ యువర్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ అనమాట. బట్ when your internal aspect starts awakening within you, your external expression has to go to sleep, and therefore meeku aa external expression తాలూకు మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది కట్ చేయబడుతుంది. And that's how it happens typically in any person who is coming into enlightenment or awakening. Yeah, so something happens that will change the course of your life. So that's exactly what has happened in your case also. It should change the course of your life into a place where you can go within yourself. చేసుకోవాలి అనేది మనము ఓకే మీరు మెడిటేషన్ ఓకే బై అవర్ సెల్ఫ్ ఉండడమే ఓకే మెడిటేషన్ అన్నారు, మనం మనతో ఉండడమే. బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బ్రీతింగ్ అనేది మనం చేసుకుంటుంటే మనం ఆ ఎనర్జీస్ ఇచ్చేసి రిలీజ్ చేయడానికి ఎక్కువ మనకి హెల్ప్ అవుతుంది సార్. Oh, exactly, it happens. Yeah, it's not necessary, but it is one of the effective ways to integrate the imbalanced energies. Yeah. Okay, sir. Thank you, sir. Yeah, welcome. నమస్తే సార్. చెప్పండి. సార్
చెప్పండి సార్. నమస్తే సార్, వేణు. వేణు చెప్పండి వేణుగారు. సార్ మాకు అంటే చాలా రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. ఒక వర్డ్ అంటే కర్మ థియరీ, కర్మ సిద్ధాంతం ఉంది కదా సార్. కర్మ సిద్ధాంతము ఉంది, కర్మ సిద్ధాంతము లేదు. రెండు రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి సార్ ఈ పైన. సో అంటే కన్ఫ్యూజన్ లో ఉండడం జరుగుతుంది. అంటే కర్మ సిద్ధాంతం అనేది అసలు నిజంగా ఉందా, అసలు అంటే పూర్వజన్మ కర్మలు, అంతకన్నా ముందు జన్మ కర్మలు అవన్నీ ఉంటాయా నిజంగా, లేకపోతే అసలు దాని గురించి కొంచెం చెప్పండి సార్. See, technically speaking, the word karma, I don't like that word karma itself. ఎందుకంటే there is no karma whatsoever. So it's all about those energies and their resolution. అంటే మన ఎనర్జీస్ యొక్క రెజల్యూషన్ కోసమే మళ్ళీ పుడుతూ ఉంటాం. మీరు దాని కర్మ అంటే ఇట్స్ ఓకే, ఐ మీన్ మీరు దానికి ఏ లేబుల్ ఇచ్చినా కూడా దట్స్ ఫైన్. బట్ టెక్నికలీ ఎనీ మూమెంట్ ఎప్పుడైనా కూడా మీరు ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్మిక్ మేరీ గో రౌండ్, ఈ సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ నుంచి నేను బయటకు వచ్చేయాలి అని ఎప్పుడైనా మీరు యూ కెన్ మేక్ ఎ చాయిస్ ఎనీ మూమెంట్, దాని నుంచి వచ్చేయచ్చు. So all that you have is your baggage, which is unresolved energies. Ante. So అంటే మీకు unresolved energies ఎందుకు వస్తాయి అంటే they all come from your judgment. అంతేగాని మీకు ఈ టైమ్ ఆఫ్ ఎవల్యూషన్లో మీకు ఒక పని చేస్తే దానికి కర్మని మీరు అనుభవించాలి అనేది ఏమీ లేదు ఇక్కడ. కానీ ఇంకొక వర్డ్ ఉంది కర్మ అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో దాన్ని బ్లాక్స్ అంటున్నారు, బ్లాక్స్ అని చెప్పేసి అంటున్నారు. మనం మెడిటేషన్ లో ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. బ్లాక్స్ అంటే బిలీఫ్స్ సార్, బ్లాక్స్ అంటే బిలీఫ్స్ నే బ్లాక్స్ అంటారా సార్? ఐ డోంట్ నో వాట్ దే ఆర్ కాలింగ్ యాజ్ బ్లాక్స్. ఆ ఎనర్జీ బ్లాక్స్ అనే వర్డ్ అనేది ఏంటో, అంటే వాళ్ళు ఏ అర్థంతో వాళ్ళు అలా అంటున్నారో తెలియదు. కానీ ఎవ్రీ సిచ్యువేషన్లో మీకు బ్లాక్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అన్రిజాల్వ్డ్ ఎనర్జీ అంటారు దాన్ని. అన్రిజాల్వ్డ్ అంటే ఏంటి, బేసిక్గా దాని అర్థం ఏంటంటే దేన్నైతే మనం జడ్జి చేస్తామో ఆ జడ్జి చేయబడినటువంటి దానిలో స్టక్ అయినటువంటి ఎనర్జీని నేను అన్రిజాల్వ్డ్ ఎనర్జీ అంటాను. దాన్నే మీరు కర్మ అంటే అనుకోవచ్చు, కానీ కర్మ అంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. యాక్చువల్గా మీరు జనరల్గా కర్మ అంటే ఏమంటారు, నువ్వు ఏదన్నా చేస్తే దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మళ్ళీ ఏదో వస్తుంది. సో రియలీ దట్ డజంట్ ఎగ్జిస్ట్. సో there is nothing called as karma the way how it is perceived to be. సో ఉన్నది ఏంటి అంటే మీరు చేసిన దాన్ని రెజల్యూషన్ చేసుకోవడం, అంతే మీరు చేసుకోవడం. సో ఆ రెజల్యూషన్ కోసం అంటే మీరు ఇఫ్ దే కాల్ ఇట్ యాజ్ ఎనర్జీ బ్లాక్స్ దట్స్ ఫైన్. కానీ మీకు మెడిటేషన్లో ఎనర్జీ బ్లాక్స్ క్లియర్ అయిపోతే మరి సంవత్సరాల పాటు మీకు మెడిటేషన్ చేసే హిమాలయన్ మాస్టర్స్కి ఎందుకు ఎన్లైటన్మెంట్ రావడం లేదు? వై? సో there are so many myths and there are so many ways all these different words are used and practiced in different organizations and cults. So we don't have to follow the same patterns what they are following. So what we can do is we can just work within ourselves anamata. So meditation is good. Actually it can strip away some of the raw aspects of us. అంటే కొంత రఫ్నెస్ని స్ట్రిప్ అవుట్ చేస్తుంది అది మెడిటేషన్. బట్ ఆ తరువాత యూ హ్యావ్ టు వాక్ ద పాత్, యూ హ్యావ్ టు గో విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
You have to clear the imbalances by yourself. You have to clear the unresolved energies. You have to bring them back into balance. మనం చేయవలసి ఉంటుంది అది. మెడిటేషన్ కెనాట్ డూ. సో దేర్ఫోర్ ఎంతోమంది మాస్టర్స్, ఎంతోమంది సో కాల్డ్ సెల్ఫ్ లేబుల్డ్ ఎన్లైటెడ్ మాస్టర్స్ అనేవాళ్ళు, they still have those unresolved energies within them. When you have those unresolved energies, this dragon at the doorway kicks you out. It cannot let you in. So, yeah, that's what happens in enlightenment. Yeah, చెప్పండి సార్. మీరు వాకింగ్ చెప్పినప్పుడు సో విత్ ఇన్ యువర్ సెల్ఫ్ మీన్స్ అంటే మనం అలోన్ గా వెళ్తుంటాము, బట్ మైండ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. సో వి నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ అవర్ మైండ్ ఆర్ No, there is no need to concentrate or process anything, sir. You know, the moment you start processing it, the moment you are in that energy, ఏమవుతుందంటే it will circle back. అంటే you get into the depths of it and you are stuck there again. So we don't have to process anything. We don't need to be in it. But when it comes into your awareness, just understand that you have the compassion of your divine, and then with that compassion, just let it go, release. Do not process. So, ante. Okay, sir. And other one, belief system. So belief system was about, okay, so we are praying God. So you mean we should not believe God, just to, like we need to get rid of believing something? Yeah. So God is one of the. God is, first of all, is manufactured by human. The concept itself is manufactured by human beings. So God is one of the most seductive belief systems that is difficult for human beings to let go of. If you want to see the God, just go and stand in front of the mirror. That is where God is. So God is not outside of us, and the speck of God is within every human being. So from the perspective of God, every human being is equal. Everyone has the same potential. Nobody is greater or nobody is lesser than this benchmark of God. Everybody is same. But the only difference is some people would walk the path a little bit ahead of us, and some people would follow us. That is the only difference. Other than that, everybody is same. There is no guru, no teacher, nothing. But some people who have walked the path can guide you a little bit to just how to enter into the path and how to walk through the path. That is it. Other than that, there is no significance of even the enlightenment. I care a damn about this enlightenment. It is just an individual realization. There is no significance to it whatsoever. It is the ultimate realization of our true nature. Ante. That's what we have come here for. We don't have to give a specific significance. See, that's the reason why people who are really realized, they don't care about announcing themselves as enlightened or realized or whatever it is. They don't care because they know how simple, though it is brutal, but at some point they know that how they had gone through and then what people will have to go through. So, I mean, it's ultimately that's what we are here for.
And then when you are enlightened or realized, there are no ceremonies or nothing that happens. And then they don't come into people. That's the problem with these people, is that they don't announce themselves. They are not easily recognizable. It's very difficult. But if you really want to recognize a master, I will tell you on that day, November 29th, how you can recognize a realized being. So just wait for that. One last question. Yeah. Generally, this spiritual path, people ఎవరైతే వస్తున్నారు spiritual path లోకి, people have comfortable life, no problem. I don't see anyone coming with the spiritual life. Yeah. Whenever they have problem, to solve all these problems, health problems, financial issues, people are only coming to the spiritual path. Other than that, everyone is enjoying. So because to solve all their problems, they are coming to spiritual path. No, sir. Okay, I will tell. Okay, let me put it in a different way, a different perspective. What if 6 billion people on earth are enlightened in this lifetime? What happens? So 6 billion people, enlightened people. Huh? Yeah, everybody just got an enlightenment in this lifetime. What happens? Okay, without knowing, they are getting enlightened. Without coming to spiritual. No, what I'm trying to tell you is, people are at different evolution levels. Everybody is at different evolution levels because of their life experiences and their soul's previous incarnations, the aspects of your soul. With all of that, people are at different evolution levels. So some people would walk the path first, and then followed by another group, followed by another group. So people who are still busy with their external expressions, they will still be busy with it until their internal expression starts awakening within them. So we don't have to worry about those people who are still busy with external, let them be busy. But they will also come to a point of enlightenment at some point in either this lifetime or in the next lifetime. So అంటే వాళ్ళకి ఇంకా టైం రాలేదన్నమాట. అంటే their soul is not ready yet for them. It is okay. Yes, sir. So okay, so another question there is from someone. They say, I have a strong wish to get out of this life rebirth and death cycle. So what should I do? So it's as simple as just be yourself and then allow these energies to come to you so that they can clear everything from your life, that doesn't serve you. So that's the simple answer. Okay, so and is this ascension process takes 10 to 20 years? Yes, it does take a long time. Typically it takes anywhere between 20 to 30 years, but it doesn't have to. It depends on your level of allowing to accept, to allow these energies to come to you so that you can accept and release those unresolved energies from you. So it can be just a day, or it can be an year,
or it can be 10 years or 20 years. So it all depends on your level of allowing. So, yeah. Yeah, okay. All right, Andy. So any more questions? So, if you... One last question, sir. Yes, sir. All right. Yeah, some people they are doing meditation 72 hours, 6 days, 5 days. So just sitting without eating, drinking, which is normal. So because they are doing meditation or they will go to sleep. So is it possible for human being to stay 5 days doing meditation? So are you sir, are you talking about those people in these New Age organizations? Yeah. So that's Okay. what I heard. So Okay. meditation 6 hours, 10 hours, just sit and people they tried and they did it for 3 days without drinking or just not doing anyway. Yeah, that is people doing meditation for 3 days without drinking or eating. They must be lying to you, first of all. And second thing is people don't even know the difference between meditation and sleep. So some people call as yoga nidra, and meditation lo kuchunte sleep lo gelipothe dan yoga nidra antaru. I say it's a big BS. So meditation ante, there is a clear difference between meditation and sleep. Sleep means your body and your mind both are in deep sleep. You are in your theta brainwave situation in sleep. But in meditation, your body is only in sleep state, but your mind is in complete awareness. So that's the meditative state. But unfortunately, what happens is people, after they get into meditation, they'll fall into sleep, and they wake up after 3 hours and they say that I have done 3 hours of meditation, and that is a BS. So I have heard about it also. Yeah. Yeah, because even I can't sleep by sitting. If I take flight 24 hours, just I have to stand or sit. Right. How people can meditate 6 hours and they might sleep or something. Right. Yeah. Yes, sir. No problem. Yeah. All right. So, yeah. Any more questions, Andy? If there are no questions, we can wind up for today. Sorry? Once more. Yeah, చెప్పండి. చెప్పండి. నేను అంటే somebody told me that making these energy balls like rubbing our hands, feeling like ఇట్లా మనం ఇలా తీసుకొస్తుంటే we feel a force అనేది మధ్యలో two hands then we can make a ball and then ఆ ఎనర్జీ బాల్స్ అని చేసి మనం తీసుకోవచ్చు అని ఒక ప్రాసెస్ అని విన్నాను. అది ఎలా అంటే మనకు క్లియర్ తెలుస్తుంది సార్. ఫిజికల్గా ఇట్లా మనం రబ్ చేస్తే మనకు ఒక ఇలా తీసుకొచ్చి మనం దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టు ఆ ఫోర్సెస్ ఈ రెండు చేతుల మధ్య ఇది ఆ ఫోర్స్ తెలుస్తుంది సార్. ఓకే. సో సార్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోయింగ్ బిట్వీన్ two hands. అవునండి, మీకు ఆరా ఉంటుంది కదా. సో ఐ మీన్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ వీ హ్యావ్ ఆరా. సో ఆరాలో ఏంటి, మీరు రెండు చేతులను ఇలా దగ్గరికి తెస్తున్నారు అనుకోండి, మీరు ఆ మ్యాగ్నెటిక్ ఆ ఫీల్డ్ అనేది మీరు దగ్గరికి తెస్తున్నారు కాబట్టి యూ ఫీల్ దట్ అట్రాక్షన్. ఇదిగోండి ఇట్లా ఉందనుకోండి, మీకు అట్రాక్ట్ అవుతాయి దగ్గరికి వస్తే. దట్స్ న్యాచురల్. సో వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ ఇట్? దీంతో ఇట్లా మనం చేస్తే మన ఒక రకమైన ఫీల్ వచ్చి ఒక ఎనర్జీ బాల్స్ లాగా చేస్తే ఎనర్జీ మనకు చెప్తారు. ఎంత తీసుకోగలుగుతారు సార్ మీరు ఎనర్జీ దాని నుంచి? అంటే whenever suppose మనం ఏదైనా కొంచెం వీక్ అన్నట్టు అనిపిస్తుంది, there is no need for doing anything. If you are feeling weak, the best thing to get back
your energy is to breathe in. Breathe. Just breathe and you will be back into balance. Yeah. Anything that is not natural, I don't suggest anything that is not natural. So anything that you do with force, anything that you apply pressure and force and all that is that you are going away from yourself. So మన enlightenment process లో enlightenment అయిన తర్వాత మన బాడీ వదిలేసి వెళ్ళిపోయే ఇది మనకు తెలుస్తుందా సార్ when we are going to leave this body అనేది? అంటే నేను ఇంకా అది ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే ఆ స్టేజ్ ఇంకా రాలేదు. బట్ దెన్ ఐ వుడ్ ఇంట్యూటివ్లీ గెస్, I can intuitively say that you don't have to experience the death as how a person who is not in awareness goes through. Ante you can now experience death consciously. That means you can now experience leaving your physical body consciously. You don't have to be in unawareness. Yeah. Okay. Thank you. So, all right. So, thank you all. So, if there are no questions, so I will end the session. And thank you for joining. So, from now on, let's have these meetings on Sundays rather than Saturdays. ఎందుకంటే that gives me more flexibility. అంటే for the summer వరకు మాకు ఏంటంటే మాకు Fridays half days ఉంటాయి. సో Saturday అంటే I would have some good time కదా. But now it's back to full days. So now let's have these meetings on Sundays. I believe that. Okay, all right, Andy. Thank you very much, and I will all see you next Sunday. Bye. Bye.